హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సురేష్. మనం ఏదైతే వీక్లీ టైం ఫ్రేమ్లో మాట్లాడుకున్నామో అండ్ డైలీ టైం ఫ్రేమ్లో మాట్లాడుకున్నామో సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ నుంచి షార్ప్గా రివర్సల్ అయితే వచ్చిందండి. యాక్చువల్ మనం ఏంటంటే బ్రేక్అవుట్ తర్వాత మనం ఇక్కడ ట్రేడ్ చేద్దాం అనుకున్నాం. 15 మినిట్స్లో 1 అవర్ దగ్గర నుంచి చూస్తే మనకి ఒక ట్రెండ్ లైన్ పాస్ అయింది అండ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా పాస్ అయింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఇది ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయిందండి. ఈసారి మాత్రం 110% దీనికి కంటిన్యూషన్ దొరకాలి, లేదంటే మాత్రం అగైన్ మార్కెట్లో ఆప్షన్ బయర్కి పెద్దగా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉండదు. బికాస్ ఎందుకంటే ప్రీవియస్గా ఒకసారి ఇక్కడ సెల్ ఆఫ్ వచ్చింది తర్వాత దీన్ని ఫాలో త్రీ దొరకలేదు, రివర్స్ అయిపోయింది, షార్ప్ రివర్స్ అయిపోయింది మార్కెట్. అగైన్ ఇక్కడ ఒకసారి సెల్లర్ ట్రై చేశారు, ఇక్కడ నుంచి ఫాలో త్రీ దొరకలేదు, మార్కెట్ రివర్స్ అయిపోయింది. అట్లీస్ట్ ఈ రోజు అయినా సరే, దట్ మీన్స్ టుమారో అయినా సరే ఈ లో బ్రేక్ డౌన్ అయిపోయి ఆల్మోస్ట్ ఈ స్వింగ్ దగ్గర క్లోజింగ్ ఇస్తే కనుక ఓకే. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఇది ఒక ఎం ప్యాటర్న్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి మనకి క్లియర్ కట్గా రేంజ్ షిఫ్ట్ ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి మనకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అయ్యి అట్లీస్ట్ ఆల్మోస్ట్ ఫస్ట్ టార్గెట్ హిట్ అయినట్టునే కనిపిస్తుంది. బికాజ్ ఇదంతా కూడా ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ నడిచింది కాబట్టి ఒక ట్రెండింగ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనేం చెప్పాను, 1000 పాయింట్స్ అట్లీస్ట్ 1000 పాయింట్స్ మార్కెట్ మన ట్రెండింగ్ దొరకబోతుంది అనిపించింది అని చెప్పాను. ఈ రోజే మనకి ఆల్మోస్ట్ 700 పాయింట్స్ వచ్చింది, కానీ 700 పాయింట్స్ మన చేతుల్లో లేదు. బికాజ్ ఎందుకు ఏంటంటే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మార్కెట్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది, సమ్వేర్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది. ఈ లెవెల్లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే ట్రెండ్ లైన్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ టైం సెకండ్ టైం బ్రేక్అవుట్ ట్రై చేసింది కాబట్టి మనకి ఈజీగా ఫాలో త్రీలో డైరెక్ట్గా అట్లీస్ట్ మనకి ఫ్రీ ఫ్లోటెడ్గా మార్కెట్లో మనకు దొరికేసేది. కానీ వాళ్ళు దొరకలేదండి. ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసింది, కానీ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయిపోయింది అగైన్. ఇక్కడ నుంచి స్లో అండ్ స్టడీగా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ చేసిన తర్వాత ఇక్కడే మనకి ఫాల్ వచ్చిందండి. మనం దీన్ని మాత్రమే క్యాప్చర్ చేయగలం, ఈ ఫాల్ ఎవరు మనం క్యాప్చర్ చేయలేం. ఎందుకంటే ఇదంతా ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ కాబట్టి రేంజ్ బౌండ్ దగ్గర బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ అయితే తప్ప మనం దీన్ని ట్రేడ్ చేయలేం. ఓకేనండి. సో మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, మార్కెట్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక నా లెవెల్స్ చూపిస్తా, ఇది నా లెవెల్స్ అండి, ఇవి కనిపిస్తుంది కానీ క్లియర్గా 30 మినిట్స్లో చూపిస్తా. ఒకసారి మీరు ఎవరైనా డ్రా చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ నుంచి ఈ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకోండి. బికాస్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మార్కెట్ అని సపోర్ట్ తీసుకోవడం జరిగింది. 450 అంటే ఆల్మోస్ట్ ఇదే లెవెల్లో మార్కెట్ కూడా క్లోజింగ్ ఇచ్చింది. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే మన నెక్స్ట్ టార్గెట్ 46,900 47,000 ఆ లెవెల్ వరకు పెట్టుకోవచ్చు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం, మీకు క్లారిటీగా కనిపిస్తుంది. నేను ఇది ఆల్రెడీ ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ నేను మీకు మార్నింగ్ పోస్ట్ చేశానండి. ఇక్కడ సమ్వేర్ నేను ఎర్లీ మార్నింగ్ పోస్ట్ చేశాను బ్యాంక్ నిఫ్టీలో, కనిపిస్తుంది కదా. బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా మంచి మార్కెట్ ఇక్కడ ఫాల్ వచ్చింది. నాకు ఈరోజు అంత పెద్దగా ప్రాఫిట్ అయితే ఏం బుక్ చేయలేదండి, జస్ట్ అరౌండ్ 14,000 మాత్రమే నేను ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు ఇక్కడ ఓవర్ నైట్ పొజిషన్, ఇక్కడ సిఈ పొజిషన్ ఉంది, దీనిలో 5,000 స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ ఒక ఎర్లీ మార్నింగ్ నేను ఒక స్కాల్పింగ్ చేశాను. స్కాల్పింగ్లో నాకు అరౌండ్ 5,000 ప్రాఫిట్ చూపించిన తర్వాత ఇక్కడ షార్ప్గా రివర్సల్ రావడం వల్ల నాకు ఇక్కడ కూడా ఒక స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఇక్కడే నాకు ఆల్మోస్ట్ 10,000 వరకు లాస్ వచ్చింది. ఆఫ్టర్ దట్ 700 అరౌండ్ సెకండ్ స్కాల్పింగ్లో లాస్ వచ్చింది, దాన్ని జస్ట్ ఇగ్నోర్ ఇట్. అరౌండ్ 10,000 లాస్ వచ్చింది. లాస్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఫిన్ నిఫ్టీలో ఒక పొజిషన్ బిల్డ్ చేశాను, అరౌండ్ 14,000 ప్రాఫిట్ వచ్చింది. తర్వాత నేను యాక్చువల్గా మిడ్ క్యాప్ నిఫ్టీలో పిఈ సైడ్ పొజిషన్ తీసుకుందామని అరౌండ్ 36 నా ఎంట్రీ, 36 లిమిట్ ప్రైస్ పెట్టుకుని కూర్చుంటే అటు ఇటు కదలడంలో నాకు అది 34 దగ్గరే ఎగ్జిక్యూట్ అయిపోయిందండి. నా లిమిట్ వచ్చేసి నా 36 దగ్గరకు వస్తేనే నేను ఎంటర్ అవ్వాలి, దానిలో కూడా నా స్టాప్ లాస్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ దట్ నేను వెయిట్ చేశానండి, వెయిట్ చేసి ఈ లెవెల్లో ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ నుంచి మంచి మూమెంటం అయితే వచ్చింది, నాకు ప్రాఫిట్ అయితే అరౌండ్ 14,000 మాత్రమే వచ్చింది ఫైనల్ ప్రాఫిట్. అండ్ ఇక్కడ ఒక పొజిషన్ అయితే రన్ అవుతుంది, దీన్ని ఇగ్నోర్ చేయండి. అరౌండ్ 14,000 మాత్రమే, దీనిలో ఆల్రెడీ నాకు ఇక్కడ సమ్వేర్ 2,000 అనుకుంటా ప్రాఫిట్ నడుస్తుంది, దీన్ని ఇగ్నోర్ చేయండి. ఇక్కడ ఇది 14,000 మాత్రమే నా ప్రాఫిట్ ఈరోజు. టుమారో మన ప్లాన్ ఏంటంటే, మార్కెట్ కనుక ఇన్ కేస్ ఇదే లెవెల్లో ఓపెన్ అయితే, మార్కెట్ 100 పాయింట్స్ అప్ అండ్ డౌన్లో ఓపెన్ అయినా, 150 పాయింట్స్ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్ అగైన్ సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది అంటిల్ 47,000. ఇట్స్ సైకలాజికల్ లెవెల్ అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ కూడా దొరుకుతుంది. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్కి వెళ్ళి ఫైండ్ అవుట్ చేసుకుంటే సపోర్ట్ కూడా దొరుకుతుందండి. సో ఇక్కడ అట్లీస్ట్ ఈ 400 పాయింట్స్ 300 పాయింట్స్ అని మీరు ఇక్కడ క్యాప్చర్ చేసుకోగలిగితే, సెల్లింగ్ మార్కెట్ వచ్చినప్పుడు మనం ఏదైతే ట్రెండింగ్ మార్కెట్ గురించి వెయిట్ చేస్తామో ట్రెండింగ్ అనేది మనం మిస్ అవ్వకూడదు. ఓకేనండి. 3 వీక్స్ నుంచి కంటిన్యూస్గా సైడ్ వేస్ ఉంది కాబట్టి అట్లీస్ట్ 300 to 400 పాయింట్స్ అని మీరు క్యాప్చర్ చేయలేకపోతే ఈ ఫాల్లో మీరు వెయిట్ చేసి అనవసరం అండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ 2 మెనీ స్టాప్ లాస్ ఇచ్చేసారు. నేను ఆల్మోస్ట్ 3 times 4 times నా
పొజిషనల్లో నాకు 200 పాయింట్స్ టార్గెట్ వచ్చినా సరే నా టార్గెట్ 400 పాయింట్స్ పెట్టుకున్నప్పుడు నేను ట్రయల్ కూడా చేయకుండా స్టాప్ లాస్ ఇచ్చేసానండి. 100 పాయింట్స్ వచ్చింది స్టాప్ లాస్ తీసుకుంది, 100 పాయింట్స్ ఇచ్చింది స్టాప్ లాస్ తీసుకుంది, 150 పాయింట్స్ 100 పాయింట్స్ టూ మెనీ టైమ్స్ ఇచ్చాను. కాబట్టి నేను ఇక్కడ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నా. టుమారో మేజర్ నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి అప్పుడు నేను ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే నేను ఇక్కడ వెయిట్ చేశానండి. ఈ బ్రేక్ డౌన్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఏదైనా పుల్ బ్యాక్ దొరికితే ఇక్కడ ఫుల్ క్వాంటిటీతో ట్రేడ్ తీసుకుందామని, కానీ నాకు అలా దొరకలేదు. కాకపోతే నేను ఇక్కడైతే కొంచెం పొజిషన్ అయితే హోల్డ్ చేయడం జరిగింది. ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీని ఆల్రెడీ మీకు మార్నింగ్ పోస్ట్ చేశాను. మార్నింగ్ పోస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ సెషన్లో పోస్ట్ చేయడం జరిగింది. సారీ, చూసారు కదా, ఈ ప్రైజ్ యాక్షన్ ఈ బ్రేక్ డౌన్ తర్వాత మిమ్మల్ని ట్రేడ్ తీసుకోమని చెప్పాను. ఎగ్జాక్ట్గా ఇదే ప్రైజ్ యాక్షన్లో దీని తర్వాత ఎగ్జాక్ట్గా ఇదే బ్రేక్ డౌన్ అయింది కదా, షార్ప్ ఫాల్ అయితే వచ్చిందండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను కూడా బిల్డ్ చేశాను ఫస్ట్ టైం. ఈ బ్రేక్ డౌన్లో నేను ఇక్కడ బిల్డ్ చేస్తాను. ఇక్కడ నాకు ఆప్షన్లో ఎంటర్ దొరికేసింది, కానీ అది కూడా స్టాప్ లాస్ ఇచ్చేసాను. బికాస్ నాకు ఇక్కడ ప్రాఫిట్ ఫ్రీ ఫ్లోటెడ్గా రాలేదు. ఆఫ్టర్ దట్ నా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మనకి ఈ గ్యాప్ వరకు నేను టార్గెట్ పెట్టుకుని ఎగ్జాక్ట్గా వరకు టార్గెట్ రీచ్ అయిపోయిందండి. ఇన్ కేస్ ఫిన్ నిఫ్టీ కనుక టుమారో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఈ రేంజ్ ఎంత ఫాస్ట్గా మనకి బ్రేక్ డౌన్ అయిపోతే అంత మంచిది. అదర్వైజ్ ఈ లెవెల్లో కనుక అప్ సైడ్ ఓపెన్ అయితే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇగ్నోర్ చేయండి కంటిన్యూస్గా. రెసిస్టెన్స్ సపోర్ట్ అయిపోద్ది కాబట్టి సైడ్ వేస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రేపు టుమారో ట్రెండింగ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి వెయిట్ చేయండి, తొందరపడిపోద్దు. ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అవ్వనంత వరకు కూడా 21,250 200 లెవెల్ బ్రేక్ డౌన్ అవ్వనంత వరకు కూడా మీరు అగ్రెసివ్గా ట్రేడ్ చేయొద్దు. ఎందుకంటే ఈ రోజు ఆల్రెడీ కొంచెం వాలటైల్ టు ట్రెండింగ్ ఉంది కాబట్టి రేపు వాలటైల్ అయిపోయినా వాలటైల్ టు సైడ్ వేస్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ట్రెండింగ్ మార్కెట్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందంటే మనకి లో బ్రేక్ డౌన్ అయ్యి ఒక ట్రేడ్ తీసుకోండి, లో క్వాంటిటీతో ఒక ట్రేడ్ తీసుకోండి. మనకి ఇక్కడ స్టాప్ లాస్ తీసుకోకుండా మార్కెట్ వెళ్తుంటే కంటిన్యూస్లో హోల్డ్ చేసి వెళ్ళిపోండి. లేదు ఇక్కడికి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ అగైన్ వచ్చి మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతుంటే ఇట్స్ నాట్ ఏ ట్రెండింగ్ మార్కెట్, ఇట్స్ కంప్లీట్లీ వాలటైల్ మార్కెట్. జస్ట్ ఇగ్నోర్ ద డే. ఓకేనండి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే నో ట్రేడింగ్ జోన్. హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్ చేయండి. బికాస్ ఎందుకంటే ఇక్కడ నుంచి కంటిన్యూస్ వస్తుందా ఈ ప్రైజ్ యాక్షన్ చూసి ట్రేడ్ చేయండి, లేదంటే అప్ సైడ్ వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేసెస్ ఇక్కడ నుంచి వస్తుందా అనేది మీరు వెయిట్ చేసి ట్రేడ్ తీసుకోవాలి. నెక్స్ట్ నిఫ్టీ చూద్దామండి. నిఫ్టీ ఆల్మోస్ట్ నేను 11 ఈ క్యాండిల్ అయితే నేను మీకు ఇక్కడ చెప్పడం జరిగిందండి ఒక ట్రేడ్ అనేది. మీకు టెలిగ్రామ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మోస్ట్లీ టార్గెట్ హిట్ అయిందని అనుకుంటాను. నేను నిఫ్టీలో అంత అగ్రెసివ్గా సెల్ చేయలేదు. బ్యాంక్ నిఫ్టీ నాకు ఇక్కడ పర్ఫెక్ట్ ప్యాటర్న్ కనిపించింది కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నా. ఈ లైన్ అయితే కొంచెం డౌన్ సైడ్ మూవ్ చేసుకోండి. ఇదంతా క్లియర్ కట్ రేంజ్ బౌండ్ నడిచింది కాబట్టి రేంజ్ బౌండ్ బ్రేక్ డౌన్ తర్వాత ఈ ప్రైజ్ యాక్షన్లో మీరు ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. ఓకేనండి. మీకు ఇక్కడ ప్రైజ్ యాక్షన్ ఈజీగా దొరికితే ఓకే. ఇన్ కేస్ ఈ లెవెల్లో కనుక అగైన్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే అగైన్ ఇక్కడ వాలటైల్తో సైడ్ వేస్ అయిపోయి అప్కమింగ్ టైమ్స్లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప డౌన్ సైడ్ మార్కెట్ మనకు దొరకదు. హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. బికాస్ ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి షార్ప్గా ఫాల్ రావచ్చు, లేదంటే అప్ సైడ్ వెళ్ళి రెసిస్టెన్స్ ఫేసెస్ ఫాల్ రావచ్చు. మీరు ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అవగానే సెల్ చేస్తారు, ఇమీడియట్గా అప్ సైడ్ వెళ్ళి ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేసెస్ అప్పుడు వస్తుంది, మీకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. అగైన్ మీరు ఇక్కడ ఈ ఫాల్లో మీరు సెల్ చేయడానికి మీకు ధైర్యం సరిపోదు. సో మీరు ఇక్కడ వెయిట్ చేసి ట్రేడ్ తీసుకోండి. సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. ఓకేనా. ఇప్పుడు ఇది ప్రస్తుతానికి అయితే ఇది రిమూవ్ చేస్తున్నా, ఈ ట్రెండ్ లైన్ రిమూవ్ చేస్తున్నా. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి ఈ ట్రెండ్ లైన్ అనేది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్లియర్ కట్గా ప్రైజ్ యాక్షన్ బిల్డ్ అయితే మీరు ట్రేడ్ తీసుకోండి. ట్రేడ్ తీసుకోకుండా వదులుకుంటే మాత్రం మిస్ అయిపోతారు ట్రెండింగ్ మార్కెట్ అనేది. హ్యూజ్ గ్యాప్ అప్ ఈ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇగ్నోర్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ అయినా ఫిన్ నిఫ్టీ అయినా నిఫ్టీ అయినా సరే. బికాస్ ఎందుకంటే సైడ్ వేస్ అయిపోద్ది. సైడ్ వేస్ అప్కమింగ్ టైమింగ్స్లో బ్రేక్అవుట్ అవుతుందో బ్రేక్ డౌన్ అవుతుందని మనం చూడాలి తప్ప మీరు అగ్రెసివ్ అయిపోద్దు. హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మీరు వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ ప్రైజ్ యాక్షన్ కనిపిస్తే ట్రేడ్ తీసుకోండి. ఈ టైప్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ లో ప్రైజ్ యాక్షన్ కనిపిస్తే ట్రేడ్ తీసుకోండి. ఓన్లీ సింగిల్ ఎంట్రీ. ఆఫ్టర్ దట్ మీకు కంటిన్యూస్ ప్రాఫిట్ దొరికితే ఓకే, లేదు మీకు అగైన్ అండ్ అగైన్ స్టాప్ లాస్ హిట్ అవుతుందంటే ఇగ్నోర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంది, జాయిన్ అవ్వండి.